రమాదేవి అమ్మగారే నాకు మేకప్ కిట్ ఇచ్చారు అని చామ్ యశ్వంత్‌కి చెప్పటంతో, ఓహ్! అయితే ఆవిడ నేననుకున్నంత చెడ్డదైతే కాదనమాట. ఇలా మేకప్ కిట్ ఇచ్చిందంటే ఆవిడ మంచిదే అని యశ్వంత్ అంటుంటే, ఏదో 1, 2 సార్లు మన మీద కోపం చూపించారని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, అలాగే అందరూ మంచివాళ్ళు కాదు. రకరకాల వ్యక్తులు ఉంటారు అని చామంతి అంటుంది. సరే కానీ నువ్వు ఏ దాంట్లో అయినా పార్టిసిపేట్ చేస్తున్నావా అని చామంతి అడగటంతో, నేనొక డాన్స్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను అని యశ్వంత్ అంటాడు. నేను ప్రైజ్ మనీ గెలుచుకున్నా, గెలుచుకోకపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా గెలుస్తావు మయూరి అని యశ్వంత్ అనడంతో, ఏమో ట్రై చేస్తాము అని మన వంతు ప్రయత్నం మనము చేయాలి కదా! ఇదిగో ఈ మేకప్ కిట్ వేసుకోవాలి, వెళ్తాను అని చామ్ అంటుంది. అవునవును వెళ్ళు, అసలే చాలా సమయం పడుతుంది మేకప్ వేసుకోటానికి అని యశ్వంత్ అంటే, నేను అందరిలా కాదులే త్వరగానే వేసుకుంటాను అని చామ్ అంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం నిషా ఫ్రెండ్స్ మొత్తం వినేస్తారు. అదేంటి ఆవిడ ఏదో ఇది నాటకం వేయకుండా అడ్డుకుంటుందనుకుంటే ఆ రమాదేవియే ఇంకా మేకప్ కిట్ ఇచ్చి పంపించిందంట. ఈ విషయం వెంటనే నిషాకి చెప్దాము అని నిషా దగ్గరికి వచ్చి మొత్తం చెప్పేస్తారు. ఏంటే ఆవిడ ఇది నాటకం వేయకుండా అడ్డుకుంటుందనుకుంటే అంత కాస్ట్‌లీ మేకప్ కిట్ ఇచ్చి ఈ చామ్‌కి ఎలా ఇచ్చి పంపిస్తుంది? అసలు ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకైనా అర్థమవుతుందా? ఎందుకిలా చేస్తుందో నాకు అర్థం కావటం లేదు అని నిషా అనుకుంటూ ఉంటుంది. తర్వాత దీక్ష, ఏంటత్తయ్య అంత కాస్ట్‌లీ మేకప్ కిట్ మీరు దానికి ఇవ్వటం ఏంటి? అసలు నాటకం వేయొద్దని చెప్తారనుకుంటే ఇలా చేయటం నాకేమీ నచ్చలేదు అని దీక్ష అంటే, చూడు దీక్ష, నన్ను అర్థం చేసుకునే తెలివితేటలు నీ దగ్గర లేవు. నేను ఆ మేకప్ కిట్‌లో ఒక కెమికల్ కలిపాను. ఆ మేకప్ కిట్‌లో ఏ ఒక్క చిన్నది వాడినా కూడా దాని మొఖమంతా మంటలు వచ్చేస్తాయి. అది నాటకం వేయటం కాదు కదా, హాస్పిటల్‌కి పరుగులు పెడుతుంది అని రమాదేవి అసలు విషయం చెప్తుంది. ఓహ్! అందుకా అత్తయ్య మీరు ఇచ్చారు, సూపర్ అత్తయ్య అని దీక్ష అంటుంది. దెబ్బ కొట్టాలంటే మీ తర్వాతే అత్తయ్య ఎవరైనా అని దీక్ష అంటే, అవును మరి అది ఇప్పుడు మేకప్ కిట్ని ఓపెన్ చేసి వేసుకోవటానికి రెడీ అవుతూ ఉంటుంది. అది ఇంటి దగ్గర నుంచే నాటకం వేయకుండా మానుకుంటే ఎలా? అక్కడ స్టేజ్ ఎక్కిన తర్వాత అది నాటకం వేయలేకపోయి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు కదా కిక్కుండేది అని రమాదేవి అంటుంది. అత్తయ్య, నేను కూడా కాలేజీలో ఉండి ఉంటే అది ఏడ్చేది చూసి ఉండేదాన్ని అత్తయ్య. మిస్ అయిపోయాను అని దీక్ష అంటుంది. అప్పుడే ప్రేమ్ కూడా మేకప్ వేసుకుంటూ ఉంటాడు. చామ్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ చామ్ దగ్గరికి వచ్చి, ఏంటి చామ్, నువ్వు మేకప్ వేసుకోవటానికి రెడీ అవుతున్నావా? సరే డైలాగులన్నీ గుర్తున్నాయి కదా అని ప్రేమ్ అంటే, గుర్తున్నాయి బాబు, మీకేమైనా డౌట్ ఉన్నాయా అని చామ్ అంటుంది. అబ్బే అలాంటిదేం లేదు అని ప్రేమ్ చెప్తాడు. ఆల్రెడీ ఒకతను మేడం ఇదే మీరు వేసుకోవాల్సిన డ్రెస్ అని చామ్ చేతికి ఇచ్చి వెళ్ళి ఉంటాడు. బాబు ఈ డ్రెస్ ఎలా ఉంది? ఇదేనంట నేనిప్పుడు వేసుకోవాల్సింది అని చామ్ చాలా ఇష్టంగా చూపిస్తూ ఉంటే, చామంతి, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్సుకే అందం వస్తుంది. నువ్వు ఏ డ్రెస్‌లో అయినా బాగుంటావు. సరే రెడీ అవ్వు, నేను కూడా రెడీ అవుతాను అని ప్రేమ్ మళ్ళీ తన టేబుల్ దగ్గరికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడు. ఇక చామంతి ఓపెన్ చేసి వేసుకోబోతూ ఉంటే నిషా వచ్చి చేతిని అడ్డుపట్టుకుంటుంది. ఏంటే నీకు ఇంత కాస్ట్‌లీ మేకప్ కిట్ అవసరమా అని అడుగుతూ ఉంటే, అప్పుడే యశ్వంత్ అక్కడికొచ్చి, నిషా ఆపుతావా? ఏంటి ఎప్పుడు మయూర్‌తో గొడవ పడుతూ ఉంటావు అని యశ్వంత్ అరుస్తూ ఉంటాడు. రేయ్! నువ్వు మధ్యలో రాకు. నేను ఈ చామంతితో మాట్లాడుతున్నాను అని నిషా అరుస్తూ ఉంటుంది. ప్రేమ్ ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇది నా కోసం రమాదేవి అమ్మగారు ఇచ్చారు అని చామ్ అంటే, ఇది నాకు ఇవ్వమని నీ చేతికి ఇచ్చి పంపించి ఉంటుంది అని నిషా అంటుంది. లేదు నాకే ఇచ్చారు అని చామ్ అంటే, ఏంటే అయినా నీ ముష్టి మొఖానికి ఇంత కాస్ట్‌లీ మేకప్ కిట్ అవసరమా? నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు. ఇది నా కోసమే పంపించి ఉంటుంది. మర్యాదగా ఇచ్చేసేయ్ అని నిషా అరుస్తూ ఉంటే, తను చెప్తుంది కదా, తన మాట వినాలి కదా అని యశ్వంత్ అంటాడు. రేయ్! ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా అని నిషా అరవటంతో యశ్వంత్ వెళ్ళిపోతాడు. ఇవ్వవే ఇవ్వు అని నిషా లాక్కునేస్తుంది. అయినా నీ ముష్టి మొఖానికి రోడ్డు సైడ్ పౌడర్లు అమ్ముతూ ఉంటారు కదా, అవి మాత్రమే పనికి వస్తాయి. ఇలాంటి కాస్ట్‌లీ గిఫ్ట్‌లు నాకు మాత్రమే అని నిషా తీసుకుంటూ ఉంటుంది. అయినా మొఖానికి మేకప్ వేసుకుంటేనే నాటకం వేయాలనా? నేను మేకప్ వేసుకోకుండానే నాటకం వేస్తాను అని చామంతి అంటుంది. నువ్వు మేకప్ వేసుకోకుండా నాటకం వేస్తే ఎవరు చూస్తారే? అసలు నువ్వేంటి వేసేది అని మేకప్ కిట్ పట్టుకు వెళ్తూ ఉంటే చామ్ చేతిలో ఇంకొక మేకప్ ఉంటుంది. ఏంటి ఇది కూడా తీసుకువెళ్ళు, ఈ చిన్నది కూడా నాకెందుకు అని ఆ చిన్న మేకప్ పౌడర్ని కూడా చామ్ ఇచ్చేస్తుంది. నిషా వెళ్ళగానే ప్రేమ్ అక్కడికొచ్చి, బాధపడుతున్నావా చామ్ నిషా అలా మాట్లాడినందుకు అని అడుగుతూ ఉంటాడు.
అలాంటిదేం లేదులే బాబు. మేకప్ వేసుకుంటేనే పైకి వస్తారా ఏంటి? చూస్తూ ఉండండి అని చామ్ ధైర్యం చెప్తూ ఉంటుంది. చామ్ ఆ మేకప్ లేకపోతే ఏంటి? నా దగ్గర ఉంది కదా కిట్టు, నేను వేస్తాను రా చామ్ అని ప్రేమ్ అంటాడు. ఏంటి బాబు మీరు నాకు మేకప్ వేస్తారా? వద్దులే బాబు అని చామ్ అంటే, ఏ నాకు రాదనుకుంటున్నావా? మేకప్ వేయటం పెద్ద కష్టమేమీ కాదు. రా చామ్ అని ప్రేమ్ బలవంతంగా తీసుకువెళ్ళి మేకప్ వేస్తూ ఉంటే ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చాలా ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక నిషా మేకప్‌ని వేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ చామంతి మేకప్ వేసుకోవడం పూర్తయిపోయి ఉంటుంది. దాని ఆర్తనాదాలు మనం వినాలి అని రమాదేవి అంటుంది. అయితే దానికి ఫోన్ చేయండి అత్తయ్య విందామని దీక్ష అంటే, దానికి ఫోన్ చేస్తే డౌట్ వస్తుంది. నిషా ఉంది కదా నా కోడలు, నిషాకి చేస్తాను అని రమాదేవి అంటుంది. మేకప్ వేసుకుంటున్న నిషాకి రమాదేవి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో చామంతికి మేకప్ కిట్ రమాదేవి ఇచ్చిందన్న కోపం ఉండటం వల్ల ఫోన్ని తీయకుండా కట్ చేస్తూ ఉంటుంది. అయితే రమాదేవి మాటిమాటికి చేస్తూ ఉండటంతో హలో అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా నిషా ఏం చేస్తున్నావు అని రమాదేవి అడగటంతో, నేనేం చేస్తాను, మీరు ఆ చామంతికి అంత ప్రేమగా మేకప్ కిట్ అంత కాస్ట్లీది ఎలా ఇచ్చి పంపిస్తారు అని నిషా అరుస్తూ ఉంటుంది. ఆ చామంతి ప్రేమ్ పక్కన నటించకూడదనే కదా నేను అలా చేశాను. నువ్వే కదా ఇప్పుడు ప్రేమ్ పక్కన నటించేది అని రమాదేవి అంటే, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని నిషా అంటుంది. నేను ఆ మేకప్ కిట్‌లో ఒక కెమికల్ స్ప్రే చేశాను. ఇప్పుడది వేసుకున్న తర్వాత ఈ పాటికి దాని ఆర్తనాదాలు వినపడుతూ ఉండాలే. ఆ మేకప్ వేసుకున్న వెంటనే దాని ముఖమంతా కూడా మంటలు వచ్చేస్తాయి అని రమాదేవి చెప్తుంది. అప్పుడు నువ్వే కదా ఇక ప్రేమ్ పక్కన నటించేది అని చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారంటే నాకేమి అర్థం కావటం లేదు అని నిషా అంటే, అయ్యో ఆ మేకప్ కిట్‌లో నేను కెమికల్ స్ప్రే చేసి ఇచ్చాను. నేను ప్రేమగా ఇవ్వలేదు. దానిని నాటకం వేయకుండా అడ్డుకోవటానికే ఇదంతా చేశాను అని రమాదేవి వివరంగా చెప్పటంతో, అయ్యో ఆ విషయం తెలియక ఆ మేకప్ కిట్ నేను వేసుకున్నాను అని నిషా చెప్తుంది. అయితే ఈ పాటికి నీకు మంటలు వచ్చేస్తూ ఉండాలే, ఎందుకు ఇలా చేశావు అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటే అప్పటికే ఇక మంటలు స్టార్ట్ అవటంతో అబ్బా అబ్బా అని నిషా అరుస్తూ ఫోన్ పెట్టేస్తుంది. అయ్యయ్యో ఆ చామంతి ఆర్తనాదాలు విందామనుకుంటే ఈ నిషా ఆర్తనాదాలు వింటున్నాం ఏంటి అని దీక్షతో చెప్పుకుంటూ రమాదేవి బాధపడుతూ ఉంటుంది. నిషా మంట మంట అని అరుస్తూ ఉండటంతో యశ్వంత్ ఫ్రెండ్స్ అందరూ కూడా పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. ఏంటి నిషాకి ముఖమంతా మంటలు వస్తున్నాయా అని చామ్ కూడా పరుగులు పెడుతూ వస్తుంది. నిషా మనం త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని యశ్వంత్ అంటే, అయ్యో బాబు ఇప్పుడు అంత సమయం లేదు, ముందు ఐస్ క్యూబ్స్ తీసుకురండి అని చామంతి అంటుంది. చామంతి పరిగెత్తుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు ఆకుల రసం తీసుకువచ్చి నిషా ముఖానికంతా రుద్దుతూ ఉంటుంది. ఈ లోపల ఐస్ క్యూబ్స్ కూడా తీసుకువస్తారు. చూడు నిషా, ఇప్పుడు నేను ఈ ఆకుల రసాన్ని రాశాను. ఇప్పుడు ఇదిగో ఈ ఐస్ క్యూబ్స్తో నువ్వు చల్లగా పెట్టుకుంటూ ఉండు, కాసేపట్లో మంట తగ్గిపోతుంది. ఈ పాటికే సగం పైగా తగ్గి ఉండాలి అని చామంతి చెప్తుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది అని యశ్వంత్ అడుగుతూ ఉంటే, అమ్మో ఆ మేకప్ కిట్టు రమాదేవి గారి వల్లే ఇదంతా జరిగిందని దీనికి నిజం తెలిసిపోతుందే అని నిషా మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ మేకప్ వేసుకుంది కదా అందుకే ఇలా మంటలు వచ్చాయని ఫ్రెండ్స్ చెప్తారు. అదేంటి మేకప్ కిట్ వేసుకుంటే ఇలా మంటలు రావటం ఏంటి, అలా జరగకూడదు కదా అని యశ్వంత్ అంటే, అంటే అన్ని రకాల మేకప్లు అందరి స్కిన్లకి పడవు కదా, కొన్నిసార్లు ఇలా ర్యాషెస్ వస్తూ ఉంటాయి, టెస్ట్ చేసుకొని వేసుకోవాలి అని ఫ్రెండ్స్ నిషా చెప్తూ ఉంటే, లేదు అది చాలా కాస్ట్లీ మేకప్ కిట్ కదా, అన్ని స్కిన్లకి సరిపడాలనే వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి వాటి రేటు కూడా అంత ఎక్కువగా ఉంటుంది, అలా వచ్చే ఛాన్సే లేదు అని యశ్వంత్ చెప్తుంటే అప్పుడే చామంతికి అయితే ఇది రమాదేవి కుట్ర అన్నమాట అని అర్థమైపోతుంది.